వృషభ రాశి. ఈ వృషభ రాశి వారందరికీ కూడా మే నెల 2025 సంవత్సరానికి గాను మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి మేషరాశి వారందరికీ కూడా అర్ధాష్టమ కేతువు మార్చి 29వ తేదీ తర్వాత జరుగుతుంది. కాబట్టి కేతువు చాలా డిప్రెషన్కి గురి చేస్తాడు. ఒంటరిగా ఉండే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మీరు ప్రేమించినటువంటి వ్యక్తులు వేరే వాళ్ళతో పెళ్ళిళ్ళు చేసేసుకొని వెళ్ళిపోవడం వల్ల మీకు వైరాగ్య భావన వచ్చేస్తుంది. ఆ వైరాగ్య భావన రావాలనే అటువంటి వాళ్ళనే మీరు ప్రేమిస్తారనమాట. లేకపోతే మామూలుగా మీ ప్రేమ సక్సెస్ అవ్వదు. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారందరికీ కూడా మనకి శుక్రుడు లాభస్థానంలో ఉండి రాహుతో కలిసి బుధుడితో కలిసి ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళా మే నెల సంచారంలో మేషరాశి వృషభ రాశి సంచారం బుధగ్రహం చేయడం జరుగుతోంది. కాబట్టి మీకు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కరెక్ట్గా ఉండాలా. అందువలన బుధుడు మీనరాశిలో ఉన్నప్పుడు 12 రాశుల వారు కూడా ఇలాగే కమ్యూనికేషన్ వల్ల ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అయితే మీకు వృషభ రాశి వాళ్ళకి ఆడవాళ్ళతో కమ్యూనికేషన్ ప్రాబ్లము అనేటటువంటిది వస్తుంది. మీ భార్యలు గయ్యాళిలై మిమ్మల్ని వేధించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి మనం ఏం చేయాలండి అని అంటే, ఉద్యోగాల్లో మీకు డోకా లేదు, ఇన్కమ్స్ బాగా పెరుగుతాయి, ఆదాయం బాగా ఉంది. కాబట్టి ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు. ఈ యొక్క వృషభ రాశి వారంతా కూడా పనుల్లో టీఏలు డిఏలు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా టీఏలు డిఏలు అరియర్స్లు అన్నీ వచ్చేయడం జరుగుతాయి. అదేవిధంగా ఈ ప్రైవేట్ ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళంతా కూడా మనకి ఈ యొక్క యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తించి మీకు చక్కగా ప్రోత్సహిస్తాయి. అండ్ స్టూడెంట్స్ ఏం చేయాలండి అంటే, స్టూడెంట్స్ విద్యాభ్యాసం చేయాలా. మరి జన్మంలో ఉన్నటువంటి యొక్క గురుగ్రహము ధనస్థానంలోకి రావడం ద్వారా మీరంతా కూడా విద్యార్థులంతా కూడా బాగా చదివి చక్కటి మార్కులు తెచ్చుకొని వెళతారు. మరి ఈ విధంగా ఈ యొక్క వృషభ రాశి వారంతా కూడా ఆయుర్దాయం బాగా గట్టిగా ఉంటుంది. ఇంతకుముందు మీకు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా లక్షణాలన్నింటినీ కూడా వదిలేసుకొని చక్కగా ఆరోగ్యంలో స్పృహ తెచ్చుకొని మంచిగా ముందుకు వెళతారు. మరి మీకు ఏసీ లేకపోయినా సరే వృషభ రాశి వాళ్ళు మరి ఎండలో అయినా సరే అడ్జస్ట్ అయిపోగలిగేటటువంటి ఆ యొక్క పరిణతి అనేటటువంటిది మీకు ఈ నెలలో రావడం జరుగుతుంది. అలాగే వృషభ రాశి వారు వివాహాలు చేసుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి, ఆదాయాలు బాగా పెరుగుతాయి. ఆడపిల్లలందరికీ కూడా చక్కగా అన్నీ వాళ్ళకి కావాలనుకున్నటువంటి ఫంక్షన్స్ అన్నీ కూడా చేపించుకోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి. లేకపోతే ఈ రాశి వారికి అనేకమైనటువంటి అప్పుల బాధలతో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అప్పులు తీర్చేయడం క్రమేపీ జరుగుతుంది. ఇక వ్యవసాయంలో మీరు ఉల్లిగడ్డ వేస్తే చక్కగా ఒక్కొక్క మనిషికి 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయల ధరగా జరుగుతుందని చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా ఎర్ర మిర్చి వేసుకోండి. ఆ తర్వాత పెద్ద పోస్టుల్లో రిజిస్ట్రార్ పోస్టుల్లో ఉన్న వాళ్ళు కూడా ఇరుక్కోవడము, జాబుకి పోలీస్ జాబులు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా పవర్ మీ చేతిలో ఉన్నప్పటికీ కూడా దిగ్బంధనం చేస్తుంది పవర్ని. అందువలన అన్ని పనులు మన చేతిలోనే ఉన్నాయి, మనల్ని ఎవడు సస్పెండ్ చేస్తాడో అని అనుకోకుండా మనం జాగ్రత్తగా ఈ ఉద్యోగాల్ని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మీ వ్యక్తిగత జాతకంలో మనకి కుజుడు బాగుండకపోయినట్లయితే తప్పకుండా మీకు ఆ ఎఫెక్ట్ పడ్డం అనేటటువంటిది జరుగుతుంది. ఇక్కడ కుజుడు కర్కాటక రాశిలో నీచపట్టి ఉన్నాడు. కాబట్టి ఈ వృషభ రాశి వారిని కుక్కలు కరవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాత్రులు జాగ్రత్తగా తొందరగా ఇళ్ళకి వెళ్ళడం, మరి గుంపులుగా మీరు వెళ్ళడం, గుంపులుగా ఉన్న కుక్క దగ్గరికి మీరు వెళ్ళకూడదు. అలాగే సినిమా యాక్టర్లుగా చేయాలి అనుకున్నటువంటి అమ్మాయిలంతా కూడా ఈ యొక్క మీడియా రంగంలో కానీ వేరే రంగాలలోకి వెళ్ళి కెమెరా ముందుకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కెరీర్ పైన మీరు ఎంతో ఆశ అనేటటువంటిది పెట్టుకుని ఉంటారు. దాన్ని బట్టి మీరు ట్రైనింగ్ అవ్వాలి. ఇక మగవాళ్ళకి ఎవరికైతే మరి వివాహం కాలేదో అటువంటి వారికి కూడా వివాహాలు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా అంతా కూడా చక్కగా ఉంది. వృషభ రాశి వారికి పరిహారాలు చేసుకునే ముందు మనం ఏం చేయాలండి అని అంటే, ఈ యొక్క జాతకాలన్నింటినీ కూడా మనము నాన్ కమర్షియల్ పద్ధతిలో, అంటే ఒక్కొక్క
జ్యోతిష్కుడు దగ్గరగా 50,000 రూపాయల అపాయింట్మెంట్ తీసుకుంటున్నాడండి. 25,000 రూపాయల అపాయింట్మెంట్ తీసుకుంటున్నాడు. మాట్లాడేది 2 నిమిషాలే వాళ్ళు. కానీ మనము నాసా రిపోర్ట్స్ని బట్టి, తర్వాత చక్కగా అధునాతనమైనటువంటి మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ జ్యోతిష శాస్త్రాన్ని మిళితం చేసి మనం నాన్ కమర్షియల్ బేసిస్లో చెప్తున్నాం. కాబట్టి కోటాను కోట్ల మందికి చెప్పబడేటటువంటి ఈ యొక్క రాశి ఫలాలని మనం వ్యక్తిగత జాతకాలను మనం చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. తప్పకుండా ఇతర సమస్యలు అనేటటువంటి వాటిని మనం జాగ్రత్తగా చూసుకొని మనం చేద్దాం. తప్పకుండా మీరు క్రమశిక్షణాయుక్తంగా వెళ్ళండి, ధర్మంగా వెళ్ళండి. ఆ ధర్మమే మిమ్మల్ని గెలిపిస్తుంది. మీకు ఈ యొక్క వృషభ రాశి వాళ్ళని ఎక్కువ అధిక లాభాలను చూపించి మోసపుచ్చాలనేటటువంటి వాళ్ళు చాలామంది చాలా రకాల బిజినెస్లు చెప్తారు. వాటికి వెళ్ళకండి. వెళితే తర్వాత మీ ఇష్టమే. మరి ఈ విధంగా వృషభ రాశి మహిళలు కూడా ఇంట్లో వాళ్ళతో మేము ఉంటున్నామండి, మమ్మల్ని గుర్తించట్లేదని బాధపడేటటువంటి వాళ్ళు కూడా వీళ్ళని సంప్రదించి వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది. కూడా జాగ్రత్తగా చేసుకోండి. ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి వృషభ రాశి వారికి అర్ధాశ్రమ కేతువు జరుగుతున్నాడు. కాబట్టి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతు కిలోంపావు మినువుల్ని, ఉలవల్ని, ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి లేదా సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. అలాగే మేడి చెట్టు చుట్టూ తిరగండి. 108 ప్రదక్షిణాలు దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అని చెప్పేసి మంత్రాన్ని జపం చేసుకుంటూ తిరగండి. తప్పకుండా మీకు విజయం అనేటటువంటిది లభిస్తుంది. అలాగే ఎవరికైతే జాతక దోషాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా తాయెత్తులు, తర్వాత ఈ యొక్క యంత్రాలు అనేటటువంటివి అరేంజ్ చేయడం అనేటటువంటిది మరి ఈ యొక్క ఆర్గనైజర్స్ చూసుకుంటున్నారు. కాబట్టి జాగ్రత్తగా మీరంతా కూడా మంచిగా చేసుకోండి. శుభమస్తు.